వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. మొదటి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి షేకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ పూరిని కలిసిన రేవంత్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను అందజేశారు. ఇవాళ యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని నిర్వహించే ఆలోచనపై చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక నిన్న జరిగిన భేటీ తర్వాత ఈ రోజు ఇవాళ యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఇక మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. నిన్న ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నిన్న మొత్తం ఢిల్లీలో పార్టీ కార్యక్రమంలో సంబంధించిన మీటింగ్ లో పాల్గొన్న అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి షెకావత్, అదేవిధంగా గృహ నిర్మాణ సంబంధించిన శాఖ మంత్రి హర్దీప్ పూరిని ముగ్గురు కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వాళ్ళతో చర్చించారు. వినతి పత్రాలు కూడా సమర్పించారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక మొన్న ప్రధానమంత్రిని కలిశారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అయితే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీల విషయంలో కొన్ని ఇంకా రాష్ట్రానికి రాలేదు. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కానీ తర్వాత కొన్ని నియామకాలు కూడా రాష్ట్రానికి రాలేదు. కాబట్టి తొందరగా అవి పరిష్కారం చేయాలని చెప్పి కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా రాష్ట్రానికి ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు. అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంలో ప్రత్యేక చొరవ చూపాలి, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఆయనకు వినతిపత్రం కూడా సమర్పించారు. అదేవిధంగా హర్దీప్ పూరిని కలిసిన సమయంలో మెట్రో రైలు చేర్పులు మార్పులు చేసి మెట్రో రైలుకు ప్రాజెక్టుకు ఆమోదం తెలుపవలసిందిగా కూడా కోరాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన అంశాలు, కొన్ని సంస్థల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో చర్చిస్తారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ అనేది రాష్ట్రంలో భ్రష్టు పట్టించారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో కొత్తగా నియామకం ఒకటి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలోనే ఇలా యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని కలిసి చాలా కూలంకుషంగా విషయాలు చర్చిస్తారు. ఎందుకంటే ప్రశ్న పత్రాలు లీకేజ్ కానీ విద్యార్థులు కష్టపడి లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ లో పోయి పరీక్షలు రాసే పత్రాలను కూడా లీకేజ్ మార్కులు స్కామ్ చేసి పెద్ద ఎత్తున నిరుద్యోగుల పాలిట బీఆర్ఎస్ పార్టీ శాపంగా మారిందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ చైర్మన్ తో కలిసి చాలా కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్.